రతన్ టాటా ఈ పేరు వినగానే గర్వంతో సగటు భారతీయుడి గుండె ఉప్పొంగుతుంది. సామాన్యులు ఆయన్ను ఒక పెద్ద వ్యాపారవేత్త అనుకోరు, తమలో ఒకరిగానే భావిస్తారు. వ్యాపారం అంటే లాభార్జన కోసం మాత్రమే కాదు, 10 మందికి ఉపాధి కల్పించేందుకని, నీతి నిజాయితీతోనూ వ్యాపారం చేయొచ్చని నిరూపించారు. వ్యాపారం సమాజ సేవలో ఆయన మేరు నగధీరుడు. ఉప్పు నుంచి ఉక్కు వరకు, కారు నుంచి విమానాల వరకు టాటాలు ప్రవేశించని రంగమే లేదు. ఏ వ్యాపారమైనా నాణ్యతే, నమ్మకమే లక్ష్యంగా అంచెలంచెలుగా ఎదిగిన టాటా గ్రూప్ ప్రస్థానంలో రతన్ టాటా కృషి అసామాన్యమైనది. నిత్య మార్గదర్శకుడిగా, దాతృత్వశీలిగా, మానవతావాదిగా పేరు గడించిన రతన్ టాటా ప్రపంచంలోనే దిగ్గజ వ్యాపారవేత్తల్లో ఒకరిగా ఎదిగారు. ఆయన నేతృత్వంలో టాటా గ్రూప్ తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకుంది. రతన్ టాటా ఎప్పుడు లాభాల కంటే చిత్తశుద్ధికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అదే ఆయనకు అపారమైన గౌరవాన్ని సంపాదించి పెట్టింది. తీసుకునే నిర్ణయాలు స్వల్పకాలిక లాభాల కంటే సంస్థకు, సమాజానికి దీర్ఘకాలిక శ్రేయస్సుకు ఉపయోగపడేలా ఉండాలని భావిస్తారు. అందుకే వ్యాపారవేత్తల్లో ఆయన ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తారు. వ్యాపారాలను నిర్వహించడంలోనే కాదు, దాతృత్వంలోనూ ఎప్పుడూ ముందుంటారు. ఆయన జీవన శైలి, వ్యాపారాలను నడిపించే తీరు ఎంతో మందికి ఆదర్శంగా, స్ఫూర్తిగా నిలుస్తుంది. దేశంలోని అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యానికి అధినేత రతన్ టాటా. కానీ చాలా సామాన్యంగా, ప్రచార ఆర్భాటాలకు దూరంగా, వినయంగా ఉంటారు. రతన్ టాటా నాయకత్వంలో టాటా గ్రూప్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. టాటా కంపెనీని బహుళజాతి కంపెనీగా మార్చారు. సంస్థ విలువను నిలుపుకుంటూనే టాటా గ్రూప్ ను గ్లోబల్ బ్రాండ్ గా ఎదిగేలా చేశారు. రతన్ టాటా దాతృత్వానికి పెట్టింది పేరు. టాటా గ్రూప్ సంపదలో అధిక భాగం టాటా ట్రస్టుల ద్వారా ధార్మిక కార్యక్రమాలకు కేటాయించేవారు. ఆయన నైతిక వ్యాపార పద్ధతులను పాటిస్తూ సామాజిక బాధ్యత తీసుకోవాలని చెబుతుండేవారు. రతన్ టాటా ఎప్పుడు వినూత్నంగా ఆలోచించేవారు. సామాన్య ప్రజలకు కారు అందుబాటులో ఉండేలా తక్కువ ధరకు నానో కారును ఆవిష్కరించారు. ఆయన తీసుకున్న ఎన్నో సాహసోపేత నిర్ణయాలు సంస్థను ముందుకు తీసుకెళ్లేందుకు దోహదపడ్డాయి. ముంబైలో తాజ్ హోటల్లో 2008లో ఉగ్రదాడి జరిగింది. ఆ సమయంలో హోటల్ సిబ్బందితో పాటు బాధితులుగా మారిన వారందరికీ అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. దానికి కట్టుబడి ఉన్నారు. భారతీయునిగా గర్వపడుతూనే ఆధునిక వ్యాపారంలోనూ ప్రపంచంతో పోటీ పడ్డారు రతన్ టాటా. ఉద్యోగుల పట్ల ఆయన ఎంతో శ్రద్ధ చూపేవారు. టాటా స్టీల్ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు మరణించినప్పుడు వారి కుటుంబ బాధ్యత తీసుకున్నారు. కార్పొరేట్ ప్రపంచంలో ఇదో అరుదైన విధానంగా చెబుతుంటారు. రతన్ టాటాకు ఏకాంతమంటే ఎంతో ఇష్టం. జేఆర్డి టాటా లాగే రతన్ టాటా సమయపాలనకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేవారు. ఆయన సరిగ్గా సాయంత్రం 6:30 గంటలకు తన ఆఫీస్ నుంచి వెళ్లిపోయేవారు. ఆఫీస్ కు సంబంధించిన పని కోసం ఎవరైనా తనను ఇంట్లో కలవాలనుకుంటే ఆయన చిరాకు పడేవారు. ఇంట్లో ఏకాంతంగా ఫైళ్లు, ఇతర పత్రాలు చదువుతుండేవారు. ఆడంబరాలంటే చాలా చిరాకు. వారాంతంలో ఏకంగా తన ఫామ్ హౌస్ లో గడిపేవారు. తన పెంపుడు కుక్కలు మాత్రమే ఆయనతో ఉండేవి. రతన్ కు 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆయన తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. ఆయనకు 18 ఏళ్లు వచ్చిన సమయంలో ఆయన తండ్రి సిమెన్ అనే ఒక స్విస్ మహిళను వివాహం చేసుకున్నారు. ఆయన తల్లి విడాకులు తీసుకున్న తర్వాత సర్ జంషెడ్జీ జీజీభాయ్ ను వివాహం చేసుకున్నారు. దీంతో రతన్ ను ఆయన నానమ్మ లేడీ నవాజ్భాయ్ టాటా పెంచారు. రతన్ అమెరికాలో 7 ఏళ్లు ఉన్నారు. అక్కడ కర్నెల్ విశ్వవిద్యాలయంలో ఆర్కిటెక్చర్ అండ్ ఇంజనీరింగ్ లో డిగ్రీ చేశారు. లాస్ ఏంజల్స్ లో ఉద్యోగం చేసేవారు. తన నానమ్మ ఆరోగ్యం బాగాలేక తిరిగి భారత్ కు రావాల్సి వచ్చింది. భారత్ కు వచ్చాక రతన్ టాటా 1962లో జంషెడ్పూర్లోని టాటా స్టీల్ సంస్థలో పనిచేయడం ప్రారంభించారు. 6 ఏళ్లు అక్కడే పనిచేశారు. వర్క్ విషయంలో మంచి పేరు తెచ్చుకోవడంతో
జేఆర్డీ టాటా ఆయన్ను ముంబైకు పిలిపించారు. సెంట్రల్ మిల్, నెల్కో లాంటి నష్టాల్లో ఉన్న కంపెనీలను గాడిన పెట్టే బాధ్యతలను అప్పగించారు జేఆర్డీ. రతన్ నేతృత్వంలో 3 ఏళ్లలోనే నెల్కో దశ మారిపోయింది. అది లాభాలు ఆర్జించడం మొదలుపెట్టింది. 1981లో రతన్ ను టాటా ఇండస్ట్రీస్ కు చీఫ్ గా చేశారు జేఆర్డీ. A very beautiful couple of hours that he had spent at home. When he was leaving, he asked my wife very sweetly, "Would you like to take a picture with me?" We really wanted to, but were shy to ask. He offered it. And it is these small, thoughtful gestures which make the man the Ratan Tata 140 crore Indians love and the world loves. జేఆర్డీ టాటాకు 75 ఏళ్లు వచ్చినప్పుడు ఆయన వారసుడు ఎవరు అని విపరీతంగా చర్చ జరిగింది. అప్పట్లో అసలు రేస్ లోనే లేరు రతన్ టాటా. 86 ఏళ్ల వయసులో 1991లో జేఆర్డీ టాటా చైర్మన్ పదవి నుంచి దిగిపోయినప్పుడు కంపెనీ వారసత్వ బాధ్యతలు రతన్ టాటాకు అప్పచెప్పారు. 2000లో బ్రిటిష్ టెట్లీ గ్రూప్ ను కొనుగోలు చేశారు రతన్ టాటా. ఆ తర్వాత యూరప్ కు చెందిన రెండో అతిపెద్ద స్టీల్ తయారీ కంపెనీ కోరస్ ను కైవసం చేసుకున్నారు. 2009లో ఢిల్లీ ఆటో ఎక్స్పో సందర్భంగా ₹1,00,000కే టాటా నానో కార్ ను ప్రజల ముందుకి తీసుకొచ్చారు. 2008 నాటికి ఫోర్డ్ కంపెనీ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఫోర్డ్ తన వ్యాపారాలను బ్రిటిష్ లగ్జరీ కార్ల కంపెనీ జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ కు అమ్మింది. రతన్ టాటా ఈ 2 ప్రముఖ బ్రాండ్లను $2.3 మిలియన్ కొనుగోలు చేశారు. దేశాన్ని కోవిడ్ కకావికలం చేసినప్పుడు టాటా ట్రస్టుల నుంచి 500 కోట్లు, టాటా కంపెనీల నుంచి 1000 కోట్లు విరాళంగా ఇచ్చారు రతన్ టాటా. ఆ సమయంలో కరోనా రోగులకు వైద్యం చేయడానికి ప్రాణాలకు తెగించిన డాక్టర్లు, వైద్య సిబ్బంది ఉండడం కోసం తమ లగ్జరీ హోటళ్లను ఉపయోగించుకోవచ్చని మొట్టమొదట చెప్పిన వ్యక్తి రతన్ టాటానే. టీసీఎస్ ను ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీగా మార్చింది రతన్ టాటానే. విమానంలో ప్రయాణించేటప్పుడు ఎప్పుడూ ఎకానమీ క్లాస్ లోనే ట్రావెల్ చేస్తుంటారు రతన్ టాటా. ఇదే ఆయన నిరాడంబరతకు గుర్తు.